ఇటు 9 ఉన్నాయి, ఇటు 9 ఉన్నాయి. ఇది పెట్టాలి 9 రావాలి, ఇది పెట్టాలి 9 రావాలి. ఎవరు చేస్తారు చేయండి. ఉదాహరణ మీద ఒకటి పెట్టకూడదు. పెట్టిన తర్వాత కూడా అన్ని 9 రావాలి, ఇటు 9 రావాలి, ఇటు 9 రావాలి. దీంట్లో ఇంకోటి కూడా చేయొచ్చు లాజిక్. మీరు అన్ని చెప్పాలి, ఒకటి తీసి ఒకటి పెడతా. మీరు తీయొద్దని చెప్పలేదు కదా, మరి తీసేస్తానే వాళ్ళు పెడతాను. ఇవన్నీ ఉండాలి, అన్ని ఉండాలి. ఇది కూడా యాడ్ అవ్వాలి, 9 రావాలి. ఏం తీయొద్దు. అదే అంటున్నా, ఏం తీయకూడదు, దేని మీద ఏం పెట్టకూడదు, ఒకే దాని మీద పెట్టకూడదు. 7 అట్లా పెట్టొద్దు. సేమ్ ఇలా పెట్టేసి అలాగే రావాలంటే అలాగే పెట్టండి. అడ్డుగానే పెట్టచ్చు, అక్కడ దాని మీద పెట్టకూడదు. పెట్టకూడదు అన్నారు కదండి, అదే గడియ. కానీ ఉదాహరణ మీద పెట్టింది. పిల్లలు అటు ఇటు మార్చుకోవచ్చు, ఏదన్నా మార్చుకోవచ్చు. అది కూడా యాడ్ చేసి మార్చుకోవచ్చు. స్పెల్లింగ్ అట్లా అంతే. నేను యాక్చువల్గా పెడదాం అనుకుంటున్నాను. ఇటు 9 అవుతాయి, ఇటు 9 అవుతాయి. కాకపోతే ఇది కావాలన్నారు కదా, మార్చబట్టే ఉరుకున్నాయి. మూడు తీసి అటు మార్చేసి సరిపోయింది. అంటే పదే ఉంటుంది కదా, అన్ని స్టిక్స్ ఉండాలి. ఇది యాడ్ అవ్వాలి. 9 అవుతుంది, లైన్ అయింది. ఇప్పుడు అది 10 అవుతుంది. కూడా పెట్టండి. ఇక్కడ 3 ఉన్నాయా? ఈ మూడింటికి 3, ఈ మూడింటికి 3, 9. ఎదురు చూస్తే 9 ఉంది. 3, 4 నేను దాని మీద అగ్గేయాలి. మీరు ఇటు నుంచి చూసినప్పుడు అదే చెప్పే 4, 8, 9, 10, 11 అయినాయి, 12 అయినాయి, 11 అయినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది కరెక్ట్. ఇటు ఎంత అయింది? 4 చూడండి. అంటే కింద మొత్తం అన్ని లెక్కేయాలా? అలాగే ఓన్లీ ఈ లైన్ లెక్కేయాలంటున్నారు. ఏం చేస్తావు? రైట్ సైడ్, రైట్ హ్యాండ్ తీసారా? తీసి పెట్టాడు, తీసి దగ్గర పెట్టాడు. అంటే అందరికీ తెలియగలడు. If you like this video, like, share, subscribe to our channel Jeshu Club.